తెలంగాణ హైకోర్టు జాబ్స్‌కు సంబంధించి మన వెబ్‌సైట్ విత్‌చారి.inలో మాక్ ప్రాక్టీస్ టెస్ట్‌లు మరియు గ్రాండ్ టెస్ట్‌లు పూర్తి ఉచితంగా అందుబాటులో ఉంటాయి. ఈ వెబ్‌సైట్‌ను స్మార్ట్ మొబైల్ ఫోన్స్‌లో కూడా సులభంగా ఉపయోగించుకునేలా డిజైన్ చేశాము. కాబట్టి మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా ఈజీగా ప్రాక్టీస్ చేయవచ్చు. అలాగే వెబ్‌సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాము. దయచేసి విజిట్ చేయండి. యుఎన్ఓ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? న్యూయార్క్. ఐక్యరాజ్య సమితి అంటే యుఎన్ఓ ప్రధాన కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉంది. ఇది అంతర్జాతీయ శాంతి మరియు భద్రతను కాపాడడానికి ప్రపంచ దేశాల మధ్య సహకారాన్ని పెంపొందిస్తుంది. భారత జాతీయ పతాకాన్ని రూపొందించిన వారు ఎవరు? పింగళి వెంకయ్య. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పింగళి వెంకయ్య గారు భారత జాతీయ త్రివర్ణ పతాకాన్ని రూపొందించారు. ఈ పతాకాన్ని 1947 జూలై 22న రాజ్యాంగ పరిషత్ అధికారికంగా ఆమోదించింది. ఓణం పండుగ ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది? కేరళ. ఓణం పండుగ కేరళ రాష్ట్రంలో జరుపుకునే అతిపెద్ద పంటల పండుగ. పురాణాల ప్రకారం మహాబలి చక్రవర్తి తన ప్రజలను చూడడానికి భూమిపైకి వచ్చే సందర్భాన్ని పురస్కరించుకొని 10 రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. భారత్, పాకిస్తాన్ మధ్య గల సరిహద్దు రేఖ ఏది? రాడ్‌క్లిఫ్ రేఖ. 1947లో భారత్, పాకిస్తాన్ విభజన సమయంలో సర్ సిరిల్ రాడ్‌క్లిఫ్ ఈ సరిహద్దు రేఖను నిర్ణయించారు. అందుకే దీనికి రాడ్‌క్లిఫ్ రేఖ అని పేరు వచ్చింది. భారత రాజ్యాంగ రచనకు పట్టిన మొత్తం సమయం ఎంత? 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. భారత రాజ్యాంగం రూపొందించడానికి ఖచ్చితంగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. 1946 డిసెంబర్ 9న రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం జరగగా 1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదించబడింది. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎక్కడ కలదు? న్యూయార్క్. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న లిబర్టీ ఐలాండ్లో ఉంది. దీనిని ఫ్రాన్స్ దేశం అమెరికాకు స్నేహపూర్వక బహుమతిగా ఇచ్చింది. బృహదీశ్వర దేవాలయం ఎక్కడ కలదు? తంజావూరు, తమిళనాడు. తమిళనాడులోని తంజావూరులో ఉన్న ఈ చారిత్రాత్మక శివాలయాన్ని రాజరాజ చోళుడు నిర్మించారు. ఇది పూర్తిగా గ్రానైట్ రాతితో నిర్మించబడిన ప్రపంచంలోని మొట్టమొదటి దేవాలయం మరియు యునెస్కో గుర్తింపు కూడా పొందింది. తెలంగాణలో అత్యంత ఎత్తైన జలపాతం ఏది? కుంతల జలపాతం. నిర్మల్ జిల్లాలోని
కడెం నదిపై ఉన్న కుంతల జలపాతం తెలంగాణలోనే అత్యంత ఎత్తైన జలపాతం. ఇది సుమారు 147 అడుగుల ఎత్తు నుండి అంటే దాదాపు 45 మీటర్ల ఎత్తు నుండి పడుతూ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. ప్రపంచంలో అత్యధిక వర్షపాతం పొందే ప్రాంతం ఏది? మాసిన్రామ్. మేఘాలయ రాష్ట్రంలోని మాసిన్రామ్ ప్రపంచంలోనే అత్యధిక సగటు వార్షిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. దీనికి ముందు చిరపుంజి మొదటి స్థానంలో ఉండేది, కానీ ప్రస్తుతం అది రెండో స్థానంలో ఉంది. భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది? ఊలార్ సరస్సు. జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఊలార్ సరస్సు భారతదేశంలోనే అతిపెద్ద సహజ సిద్ధమైన మంచినీటి సరస్సు. ఇది జీలం నది ద్వారా నీటిని పొందుతుంది. అలాగే ఆసియా ఖండంలోని అతిపెద్ద మంచినీటి సరస్సులలో ఊలార్ సరస్సు కూడా ఒకటిగా గుర్తింపు పొందింది. అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం అని దేనిని పిలుస్తారు? నార్వే. నార్వే దేశం ఆర్కిటిక్ సర్కిల్ పైన ఉండడం వల్ల అక్కడ వేసవి కాలంలో కొన్ని నెలల పాటు సూర్యుడు అస్సలు అస్తమించడు. అందుకే దీనిని ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్ లేదా అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం అని పిలుస్తారు. లండన్ నగరం ఏ నది ఒడ్డున కలదు? థేమ్స్ నది. ఇంగ్లాండ్ రాజధాని అయిన లండన్ నగరం థేమ్స్ నదీ తీరాన అభివృద్ధి చెందింది. ఈ నది లండన్ నగర ఆర్థిక మరియు చారిత్రక అభివృద్ధిలో అత్యంత కీలక పాత్ర పోషించింది. భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం ఏది? భారతరత్న. భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న. దీనిని కళలు, సాహిత్యం, శాస్త్ర సాంకేతిక మరియు ప్రజాసేవా రంగాలలో విశిష్ట కృషి చేసిన వారికి ప్రదానం చేస్తారు. ఈ అవార్డును 1954లో ప్రారంభించారు. ఈ అవార్డు పొందిన మొదటి వ్యక్తులు సి. రాజగోపాలాచారి, సర్వేపల్లి రాధాకృష్ణన్ మరియు సివి రామన్. తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? జూన్ 2, 2014. భారతదేశంలో జూన్ 2, 2014న 29వ రాష్ట్రంగా తెలంగాణ అధికారికంగా ఏర్పడింది. అందుకే ప్రతి సంవత్సరం జూన్ 2వ తేదీని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకుంటారు. జాతీయ గీతాన్ని పూర్తిగా ఆలపించడానికి పట్టే ప్రామాణిక సమయం ఎంత? యాభై 52 సెకన్లు. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన జనగణమనను పూర్తిగా పాడడానికి సుమారు 52 సెకన్ల సమయం పడుతుంది. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో దీనిలోని మొదటి మరియు చివరి చరణాలను సంక్షిప్తంగా పాడాలంటే 20 సెకన్ల సమయం సరిపోతుంది. ప్రస్తుతం భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు?
జస్టిస్ సూర్యకాంత్. జస్టిస్ సూర్యకాంత్ నవంబర్ 24, 2025న భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఫిబ్రవరి 2027 వరకు ఈ పదవిలో కొనసాగుతారు. నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ తన గీతాంజలి కావ్యానికి గాను 1913లో సాహిత్య విభాగంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు. ఈ గౌరవం పొందిన మొట్టమొదటి భారతీయుడు మరియు ఆసియా వాసిగా కూడా ఆయన చరిత్ర సృష్టించారు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు టైటిల్ గెలిచిన జట్లు ఏవి? ముంబై ఇండియన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్. ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ జట్లు అత్యధికంగా చెరో 5 సార్లు ఛాంపియన్గా నిలిచాయి. కోల్కతా నైట్ రైడర్స్ 3 టైటిళ్లతో తర్వాతి స్థానంలో ఉంది. ఇండియా విన్స్ ఫ్రీడమ్ గ్రంథ రచయిత ఎవరు? మౌలానా అబుల్ కలాం ఆజాద్. స్వతంత్ర భారతదేశపు మొదటి విద్యాశాఖ మంత్రి అయిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ తన స్వాతంత్ర్య పోరాట అనుభవాలను మరియు దేశ విభజన నాటి పరిస్థితులను ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనే ఆత్మకథలో వివరించారు. రాజీవ్ గాంధీ సమాధి పేరు ఏమిటి? వీర్ భూమి. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్మారక చిహ్నాన్ని వీర్ భూమి అని పిలుస్తారు. ఇది న్యూఢిల్లీలో ఉంది. మిగతా ఆప్షన్లలో చూస్తే రాజ్ ఘాట్ అంటే మహాత్మా గాంధీకి సంబంధించింది, అలాగే విజయ్ ఘాట్ అంటే లాల్ బహదూర్ శాస్త్రిది, అలాగే శక్తి స్థల్ అంటే ఇందిరాగాంధీకి సంబంధించింది. ఈ వీడియోలో 20 క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి టోటల్ 45 క్వశ్చన్స్తో కూడిన మోడల్ టెస్టు మన వెబ్సైట్ withchari.inలో అప్లోడ్ చేసినాము, అక్కడ చూడండి. దానికి సంబంధించి వెబ్సైట్ లింకును కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము. ఆ లింక్ను క్లిక్ చేసి మీరు వెబ్సైట్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు.